ఇందిరమ్మ రాజ్యం అందరికీ సహకరిస్తుందనుకుంటే కొందరికే సహకరించడం, అది కూడా ఉన్న వాళ్ళకే సహకరించడం సిగ్గుచేటని దుబ్బాక మండలం హబ్సిపూర్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు ఏర్పుల శ్రీకాంత్ డిమాండ్ చేశారు. హబ్సిపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైనటువంటి జాబితాను విడుదల చేసి నిన్నటి రోజున సర్వే చేసిన అధికారులు కనీసం సర్వే చేసేటప్పటికీ ఆ వ్యక్తికి ఇల్లు ఉందా లేదా అని గమనించకుండా సర్వే చేయడం సిగ్గుచేటన్నారు. వెంటనే అర్హులకు, నిరుపేదలకు, కడు పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని తమ టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. లేనిచో పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని డిమాండ్ చేశారు. కార్యకర్తలు మొత్తం పట్టించుకోకుండా వాళ్ళకు నచ్చిన విధంగా వాళ్ళు చేస్తున్నారు. మా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు లేనోనికి ఉన్నోనికి అందరికీ ప్రతి ఒక్కరికి రైతు బంధు కానీ రైతు బీమా కానీ చనిపోయిన 8 రోజుల లోపు పైసలు పడే విధంగా చేసిండు. ఈ ప్రభుత్వంలో చనిపోయిన వ్యక్తులకు ఇదివరకు బీమా లేదు, ఏది లేదు. వచ్చిన ఇండ్లను వాళ్ళ కార్యకర్తలకే మలుపుకుంటున్నారు. మరి మిగతా ప్రజలు ఏం కావాలి, లేనోడు ఏం కావాలి, వాని పరిస్థితి ఏంది అని నేను ఖండిస్తున్నా ఒక యువతగా. కావున మా ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎట్లుండేనో ఈ ప్రభుత్వం చాలా అన్యాయంగా, దుర్మార్గంగా, దుర్భాషల లెక్క అయిపోయింది. మొత్తానికి మాకు ఇల్లు రాకుండా ఈ కార్యకర్తలు అనేటోళ్ళు అందరూ ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో తెలియదు, కానీ వాళ్ళ పేరు మాత్రమే గ్రామంలో లిఖించబడింది.